50వ అధ్యాయము 50వ కీర్తన 4-5 వచనములు మనమందరము కలిసి చదువుకుందాం. కీర్తన 50 4వ వచనము 5వ వచనము కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాము. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా ఎదుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చాలు చాలు. మరొక భాగము 23వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రభు సహా. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి ఎవరైనా. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. చాలు. స్తుతి యాగము అర్పించేవాడు దేవునికి ఏం చేస్తున్నారంట? మహిమ పరుస్తూ ఉన్నారు. స్తుతి యాగము అర్పించినట్లయితే మనము దేవునికి మహిమపరిచిన వారం అవుతాం. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు అంటాడు, స్తుతి యాగము చేయుట దేవునికి ఇష్టమైనది. చూడండి, చదవండి. కీర్తన గ్రంథ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ఎట్టి యాగము? స్తుతి యాగము దేవునికి ఇష్టమైందనమాట. యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంట? తన మహిమ నిమిత్తము సృజించినాడు. కాబట్టి తాను సృజించిన తన చేత లేకపోతే తన సృష్టి అయినటువంటి మానవుడు ఏం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు? దేవుని మహిమపరచాలని. కాబట్టి పౌలు కూడా అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు. ఎందుకు స్తుతి యాగం చేయాలి అంటే ఇది దేవునికి ఇష్టమైనది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఒక మాట రాయబడుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. చాలు మనం చదువుతూ ఇక్కడ 16వ వచనం చదవండి. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగిన వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి ప్రభు అంటా ఉన్నాడు, దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన ఈ సమరయుడు తప్ప మరి ఎవరు కూడా అగపడలేదా అని ప్రశ్నిస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినట్లయితే 10 మంది కుష్ఠరోగులను దేవుడు శుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. ఆ 10 మంది కర్ణించుమని కేకలు వేసినప్పుడు దేవుడు వారి కేకలు విని, యేసు ప్రభు వారి కేకలు విని వారిని కర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారిని దేవుడు కనికరించిన బట్టి వారు శుద్ధులవుతా వచ్చినారు. శుద్ధులైనప్పుడు ఆ శుద్ధులైన వారిలో 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒకడు తిరిగి వచ్చి ఏం చేసినాడంట? దేవుని మహిమ.
శుద్ధుడైన వాడు, పవిత్రుడైన వాడు, స్వస్థత పొందినవాడు, కరుణింపబడినవాడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తావచ్చు. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా 10 మందిని నేను కరుణించాను కదా, 10 మందిని నేను స్వస్థపరిచాను కదా, 10 మంది యొక్క కేకలు నేను విన్నాను కదా, 10 మంది యొక్క మొరను నేను ఆలకించాను కదా, 10 మంది ఎడల కూడా నేను జాలిపడ్డాను కదా. అయితే ఆ 9 ఎక్కడ? ఆ 9 ఎందుకు రాలేదంట? దేవుని మహిమపరచడానికి వారు తిరిగి రాలేదు. కాబట్టి మన జీవితంలో దేవుని చేత కరుణింపబడిన వారు, జాలిపడిన వారు, జాలి నొందినవారు, దయ నొందినవారు ఏం చేయాలంట? ప్రభువును మహిమపరచాలి. కాబట్టి ప్రభు ప్రశ్నించినాడు ఏమనంటే ఆ 9 ఎక్కడ? అందుకొరకునే పరమగీతంలో రాయబడుతుంది కదా, ఏమంటాడు? బండ సందులలో ఎగురు పావురమా నీ స్వరము నాకు వింటున్నమాట. చదవండి, చదువుమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడ. ఎవరంటా ఉన్నారు? ప్రియుడు చెప్తా ఉన్నాడు ఏమని? ఏంటంట? నీ స్వరము మధురం. మనం అనుకుంటాం, నేను ఆరాధిస్తే గేలి చేస్తారేమో, నేను ఆరాధన చేస్తే ఇతరులు నవ్వుతారేమో. ఇది సాతాను మన హృదయంలో పుట్టిస్తాడనమాట. నువ్వు ఆరాధన చేస్తే నువ్వు సరిగా ఆరాధించలేవు, నువ్వు సరిగా ప్రభువును కీర్తించలేవు. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారు? నిన్ను నవ్వుతూ ఉంటారు, గేలి చేస్తారు. కాబట్టి నువ్వు ఏం చేయొద్దు? ప్రభువును ఆరాధించదు, మౌనంగా ఉండంటాడు. అదే యేసు ప్రభు లేకపోతే ప్రియుడైనటువంటి దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ స్వరము దేవునికి ఎలాంటిదంట? ఎట్లా ఉందంట? ఆయనకి మధురంగా ఉంది. ప్రభు అంటా ఉన్నాడు, న్యాయమ్మ నీ స్వరము, నా కుమార్తె నీ స్వరం నాకు ఎట్లా ఉంది? ప్రభు ప్రియుడైనటువంటి ప్రభువు చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? నా స్వరము ఇతరులకు అభ్యంతరకరంగా ఉందేమో, ఇతరులు గేలి చేస్తారేమో, ఇతరులు నవ్వుతారేమో అని మనం అనుకుంటాము. ప్రభు అంటా ఉన్నాడు, నీ స్వరము నాకు వినబడిన. ఎందుకు వినబడాలా? నీ స్వరాన్ని ప్రభు ఎట్లా ఎంచుకుంటా ఉన్నాడు? మధురంగా ఎంచుకుంటా ఉన్నాడు. కాబట్టి మన స్వరమును లేకపోతే మన గానము లేకపోతే మన కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు అర్పించాలి. ఆ జాలి నొందిన వ్యక్తి లేకపోతే స్వస్థపరచబడిన వ్యక్తి లేకపోతే ప్రభు చేత కనికరింపబడిన ఆ వ్యక్తి ఏం చేశాడు? తిరిగి వచ్చి ప్రభుని ఏం చేశాడంట? మహిమపరిచినాడు. కాబట్టి మహిమపరచలేని ఆ మిగతా వారి గురించి ప్రభు ఏం చేసినాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? వారు ఎక్కడా అని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మన విషయంలో ప్రభు కనికరము చూపాడు, జాలి చూపాడు, దయ చూపాడు, ప్రేమ చూపాడు. కనుక మనం ఏం చేయాలని? మహిమపరచాలి. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. క్షమించండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనం. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి. చూడండి, ఈ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయినాడు. ఎందుకు కోల్పోయాడంట? ఆ వ్యక్తి ఏం చేయలేదంట? దేవుణ్ణి మహిమపరచలేదు. ఆ వ్యక్తి దేవుని మహిమపరచినందున దేవుడు అతన్ని ఏం చేసినాడంట? మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము. కాబట్టి మన జీవితంలో ప్రభువును మనం మహిమపరచకపోతే, ప్రభువును మనము కీర్తించకపోతే, ప్రభువును మనం కొనియాడకపోతే ప్రభు ద్వారా మనకేముంది? శిక్ష ఉంది. ఆ వ్యక్తి మరణించిన వాడిగా ఉన్నాడు. అంటే మన జీవితంలో ప్రభువును మనం మహిమపరచకపోతే ఆత్మీయమైన మరణాన్ని మనము కలిగి ఉంటాం. ఏ మరణాన్ని? ఆత్మీయం. కనుక నీ ప్రకటనలో రాయబడుతుంది కదా, నీవు జీవించుచున్నావన్న పేరుంది. ఏముంది? ఏం పేరంట? జీవిస్తూ. అయితే దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు అతను? మృతుడు. ఎందుకు? దేవుని మహిమపరచని వారు తమ జీవితంలో దేవుని మహిమపరచిన వారు ఎలాంటి వారుగా ఉన్నారు? దేవుని దృష్టిలో మృతులుగా ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, మృతులు దేవుని ఏం చేయలేరంట? స్తుతింపలేరు. మృతులు ఏం చేయలేరు? దేవుణ్ణి, యెహోవాను స్తుతింపరు. కాబట్టి ప్రభువును ఎవరు స్తుతిస్తారు? సజీవులు
సజీవులే కదా ప్రభువుని ఏం చేస్తారు? స్తుతిస్తారు, ప్రభువును ఆరాధిస్తారు. కనుకనే మన క్రైస్తవ జీవితంలో లేక హెబ్రోన్ సహవాసంలో ఆరాధన దినాన్ని లేక ప్రభు దినాన్ని ఎవరు కూడా వ్యర్థము చేసుకోలేరు. ఈ దినాల్లో మనకు వాహనాలు ఉన్నాయి, లేకపోతే మన నివాస స్థలంలోనే మనం నివాసం చేస్తున్న మధ్యలోనే మన దేవుని మందిరాలు ఉన్నాయి. ఆ దినాల్లో, పాత దినాల్లో గ్రామాల నుండి మందిరానికి వచ్చాం. ఎట్లంటే ముదిగుబ్బ తాండా అనేది ఉండేది. అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా అంటంట, రాత్రే సిద్ధపడేవారంట. ఏం చేసేవారంట? రాత్రి సిద్ధపడి వేకునే బండి కట్టుకొని ముదిగుబ్బ గ్రామానికి మందిరానికి వచ్చేవారంట. ఎట్లా వచ్చారంట? ఆశతో వచ్చేవారు. అంటే నేనేమంటానంటే, మృతులు ఏం చేయలేదు, దేవుణ్ణి స్తుతించలేదు. ఆ వ్యక్తి దేవుని మహిమపరచనందున ఏం పొందినాడు? ఆ వ్యక్తి దేవుని కనికరాన్ని పొందలేదు, కానీ దేవుని యొక్క శిక్షణ ఆ వ్యక్తి పొందినాడు. ఆ వ్యక్తి ఏం పొందినాడు? దేవుని మహిమపరచనందున ప్రభు దూత ఆ వ్యక్తిని ఏం చేసిందంట? మొత్తినాడంట. పాతాళానికి మొత్తినాడు. ఎక్కడికి మొత్తినాడు? మనం మొత్తబడకూడదు, మనము మొత్తబడదు. ప్రభు కనికరం మనం ఉండాలి, ప్రభు యొక్క కటాక్షం మన మీద ఉండాలి, ప్రభు దయ మనము పొందుకోవాలి. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు కదా, అక్కడ రాయబడతా ఉంది, స్తుతియాగము చేయువాడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభువును మహిమపరచనందున ఏం పొందాడంట? పురుగులు పడి ప్రాణం. అంటే దేవుని కోరిక మన విషయంలో అలాంటిదిగా లేదు. ప్రభు కనికరము, ప్రభు కటాక్షము, ప్రభు దయ మనము కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని ఏం చేస్తానంట? ఇదంతా నా రాజ్య ఘనత, నా ప్రభావం, ఇది నా వలన కలిగింది, ఇది నేను కలిగి ఉన్నాను, ఇది నా వలన కలిగింది, ఇది నా రాజ్య ఘనతను చూపించేదని తను ఏం చేస్తా ఉన్నాడంట? తనలో తాను తన బలాధికారం గురించి, తన ప్రభావ ఘనత గురించి, తన గురించి తన జ్ఞానం గురించి, తనకున్నటువంటి బలము గురించి ఏమనుకుంటున్నాడు? తనలో తాను ఏం చేస్తూ ఉన్నాడు? పొగుడుకుంటున్నా ఉన్నాడంట. ఎవరి గురించి? తను తానే. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా, మనల్ని ఎవరు పొగడకపోతే మనం ఏం చేసుకుంటాం? మనలో మనమే పొగడుకుంటాం. ఎవరు పొగడకపోతే పర్లేదు, లేదు, నన్ను నేను పొగడుకుంటాం కదా, అంతే కదా మన మనసులో. అట్లా ఈ రాజు కూడా ఏం చేస్తున్నాడు? తనలో తాను పొగడుకుంటున్నాడు. ఏమని పొగడుకుంటున్నాడు? ఇది నా బలాధికారం కదా, ఇది నా రాజ్యం కాదా, ఇది నా యొక్క పని కాదా, ఇది నేను చేసింది కాదా, ఇదంతా నేను ఇట్లా నిర్మించుకున్నాను కదా అని అనుకుంటా ఉంటే ఏం చేశాడంటే చూడండి, 33వ వచనం చదవండి. సంభవించెను, మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువులే ఏమైనాట? తాను దేవుణ్ణి మహిమపరచట్లా, తాను దేవుణ్ణి పొగడటంలే, తాను దేవుణ్ణి కీర్తించడంలా, తాను దేవుణ్ణి ఘనపరచడం లేదు, కానీ తన్ను తాను పొగడుకున్నట్టు ద్వారా, తన్ను తాను కొనియాడుకున్నట్టు ద్వారా ఏం పొందినాడు? ఈ వ్యక్తి ఏం చేసినాడంట? మానవుల్లో నుండి తరిమివేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, పశువులే ఏం చేసినాడంట? మానవుడు పశువుడు అయిపోయాడు. ఎందుకు? తన్ను తానే పొగుడుకుంటున్నాడు. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? తన్ను తానే ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి పొగుడుకుంటున్నాడు. దేవుణ్ణి పొగడాలా, దేవుని మహిమపరచాలా, దేవుని కీర్తించాలా, దేవుని ఘనపరచాల్సిన వ్యక్తి తన్ను తాను పొగుడుకున్న ద్వారా ఏమైపోయాడు? పశువులే గడ్డిని మేసినాడు. అయితే ఆ మాట చూడండి, ఆ మాట చదవండి. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట
నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాణ్ణై చిరంజీవియు సర్వోన్నతకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి ఎప్పుడు స్థుతించినాడంట? మానవ బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది ఆ వ్యక్తికి? అప్పుడు ఇంతను రాజే, బుద్ధి లేదనమాట. బుద్ధి లేనివాడు ఎవడంటే దేవుణ్ణి మహిమపరచనివాడు, తను తానే పొగుడుకునేవాడు, తను తానే పొగడ్తలతో నింపుకునేవాడు బుద్ధి లేనివాడు. కాబట్టి అక్కడైతే రాయబడతా ఉంది, నాకు మరలా మానవ బుద్ధి వచ్చిందంట. ఏ బుద్ధి వచ్చిందంట? ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడనా? దేవుణ్ణి స్తుతించినాడు. అంటే దేవుని స్తుతించేవారు ఎలాంటి వారు? బుద్ధి కలిగిన వారు. దేవుని స్తుతించలేని వారు ఎలాంటి వారు? వాళ్ళు బుద్ధి లేనివారు. ప్రభు అంటాడు కదా, బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే దేవుని స్తుతించలేనటువంటి వారు. దేవుని స్తుతించలేని వారు ఎవరు? బుద్ధి లేనివారు. ఈ రాజు బుద్ధి లేనివాడు, తను తాను పోగొట్టుకున్నాడు. దేవుడు తన మీద శిక్ష తెచ్చాడు. ఎప్పుడైతే పశువుడు అయిపోయాడో, ఎప్పుడైతే గడ్డిని వేశాడో, తిరిగి అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడు? దేవుని ఏం చేసినాడంట? ఘనపరిచినాడు, దేవుని స్తుతించినాడు. కాబట్టి దేవుని శిక్ష మన మీదకి రాకముందే, దేవుని కోపము మన మీదకి రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఏమని? దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. దేవుని స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? స్తుతియాగము చేయుట దేవునికి ఇష్టమైంది. నీ మనసులో అనుకోవచ్చు, నేను దేవుణ్ణి అట్టి పదములతో అక్క వర్ణించినట్లుగా, అన్న వర్ణించినట్లుగా, నేను కూడా కొంతమంది సహోదరులు వాక్య వచనం చెప్పి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే, లేకపోతే ప్రభుని కొడతా ఉంటే, నేను కూడా మనసులో నేను అలా చెప్పలేనే, అప్పుడు నా వచనంలో ఇట్లా ఉందని నేను చెప్పలేనే అని అనుకుంటాను అన్నమాట. అయితే ప్రియ సహోదరి, ప్రభువును మనం ఏం చేయాలా? మహిమపరచాలి. ఎట్లా మహిమపరచగలము? స్తుతియాగము చేయువాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు స్తుతియాగం చేశారు? ఎవరు మహిమపరిచినారు? కనికరము పొందిన వ్యక్తి, జాలి పొందిన వ్యక్తి, దయ పొందిన వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు? దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినాడు. అయితే మనం అక్కడ చూస్తూ ఉన్నాము అపోస్తల కార్యంలో, ఆ వ్యక్తి దేవుని మహిమపరచనందున ఏమైనాడంట? దేవుడు ఆ వ్యక్తిని మొత్తినాడు. మరి దానియేలు గ్రంథంలో కూడా ఈ రాజును చూస్తూ ఉన్నాము. ఈ రాజు దేవుని మహిమపరచకుండా, దేవుని కొనియాడకుండా, దేవుని స్తుతించకుండా ఏం చేస్తూ ఉన్నాడు? తను తాను పోగొట్టుకుంటున్నాడు, తను తానే గొప్ప చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? పశువులలో తరిమినాడు, గడ్డి మేపించినట్లుగా చేశాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుని కూడా బుద్ధి వచ్చింది. ఎప్పుడు? పందులు మేసే పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. కాబట్టి మనకు బుద్ధి, మనము ఎవరు బుద్ధి కలిగిన వారు? దేవుణ్ణి మహిమపరచాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఈ సంగతి అంతయు ఎరిగిండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే. ఈ రాజు ఏం చేస్తున్నాడంట? ప్రభువు మీద తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. అనగా తను తాను హెచ్చించుకుంటా ఉన్నాడంటే ప్రభువుని ఏం చేస్తూ ఉన్నాడు? తృణీకరిస్తూ ఉన్నాడు. ప్రభువును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ప్రభువును ఘనపరచలేకపోతా ఉన్నాడు. తన మనసులో ప్రభువును గూర్చిన ఘనపరిచే మనసు తనకు లేనివాడుగా ఉంటా ఉన్నాడు. తన మనసులో ప్రభువు మీద తను తానే అంటే మనం ఏమో హెచ్చించుకున్నామంటే ఏమని ఇతరులను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువుని ఏం చేస్తూ ఉన్నాడు? తృణీకరిస్తా, ప్రభు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాడు.
కనుక చూడండి, ఒక మాట రాయబడుతుంది మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు. ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత, నేను తండ్రి అని నన్ను పిలుస్తూ ఉన్నారు, తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. అయితే తండ్రికి ఏం చేయట్లేదు, ఘనపరచ. మత్తయి సువార్తలో రాయబడుతుంది కదా, తండ్రి తండ్రి అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపాడు. ఏమని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు? మా తండ్రివి, మా పరలోకపు తండ్రివి అని అంటా ఉన్నారే కానీ దేవుని చిత్తమును వారు చేయటలేదు కనుక వాళ్ళు పరలోక రాజ్యములో. దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఏంటంటే దేవుని మహిమ పరచుట. దేవుని మహిమపరిచే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో మనము నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి ఈ వ్యక్తి తన్ను తాను హెచ్చించుకున్నాడు అంటే దేవుని ఏం చేశాడు, నిర్లక్ష్యం పెట్టినాడు. దేవుని ఏం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు కనుక చూడండి 23వ వచనం చదవండి, చివరి మాట. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు అంటూ ఆయన ఏం చేశాడ, త్రాసులో నిన్ను తూచగా నువ్వు తక్కువ వాడిగా ఏం కనబడినాడంట, త్రాసులో తూచినాడు దేవుడు. ఎందుకు? దేవుని మహిమపరిచే వ్యక్తిగా తాను లేడు. తద్వారా తాను ఏం చేయబడ్డాడు, ఆ రాజ్యమును పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, 30వ వచనంలో అవుతుంది, ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షాసరు హతుడాయను. 20వ వచనంలో కూడా రాయబడుతుంది, అతని ప్రభుత్వము అతని యుద్ధము నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. ఎందుకు? తాను దేవుణ్ణి ఘనపరిచే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుని స్తుతించే విషయంలో ఎట్లా ఉన్నాడు, తాను నిర్లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనది స్తుతి యాగము చేయటం. కాబట్టి దేవునికి ఇష్టమైనది మనం చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఘనతను ఏం చేసినాడు, పోగొట్టినాడు. ఆ రాజును ఏం చేశాడు, పశువులు మేసే స్థితికి తీసుకొచ్చినాడు, గడ్డిని మేసే స్థితికి తీసుకొచ్చినాడు. కారణం ఏంటి? వారు దేవుణ్ణి ఘనపరచాల, దేవుణ్ణి మహిమపరచాల. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే మన జీవితంలో దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో మనం నిర్లక్ష్యముగా ఉండకూడదు, అజాగ్రత్తలుగా మనము ఉండకూడదు. ప్రభు దినాన, ప్రభు సన్నిధిలో, ప్రభు మందిరావరణంలో చేరి మనం ఆయన్ని స్తుతియాగము చేసినట్లయితే మనం ఆయనను మహిమపరిచిన వారం అవుతాము. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. కాబట్టి ఈ దినానే కాదు, ఎల్లప్పుడూ కూడా ప్రభువుని మనం ఏం చేయాలా, ఘనపరచ. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి, కీర్తన గ్రంథము 145, కీర్తన గ్రంథము 145 మొదటి వచనం చదవండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఒక రాజు, దావీదు కూడా ఎవరు, రాజు. రాజు ప్రభుని ఏమంటా ఉన్నాడు, రాజువైన నా దేవా. ఒక రాజు ఇంకొక రాజును రాజువైన దేవా అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము నిన్ను కీర్తిస్తాను అని
చెప్పగలుగుతా ఉన్నాడు. ఇంకా చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 69 అనుకుంటా. కీర్తన 69 30-31 వచ్చిన చదవండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యెహోవాకు ప్రీతికరం. ఎవరన్నారు అది? 29 పై భాగంలో అయిపోతుందా? దావీదు కీర్తన. దావీదు అంటా ఉన్నాడు దేవునికి ప్రీతికరం ఏంటంట? కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తా. రాజు, ఇంకొక రాజులకు రాజు అయినటువంటి ప్రభువును ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఘనపరుస్తా ఉన్నాడు. ఎందుకు? అది దేవునికి ప్రీతికరమైంది చేస్తా వచ్చింది. కాబట్టి ఆరాధనలోకి వెళ్ళకముందు, వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు దేవుడి మాటలు జ్ఞాపకం చేయాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏ వ్యక్తి? సమరయుడు, స్వస్థత పొందిన వ్యక్తి ఏం చేస్తా వచ్చినాడు? ప్రభువును మహిమపరుస్తా వచ్చినాడు. మిగతా వారి గురించి ప్రభు ప్రశ్నించినాడు. అయ్యో, నేను వారిని కూడా స్వస్థపరిచానే, వారి ఎందుకు కూడా నేను కనికరపడ్డానే, వారి కేకను విన్నానే, వారి వలన జాలి పడినానే, వారు నన్ను మహిమపరచలేదా అని ప్రభు వారిని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరమగీతంలో అంటా ఉన్నాడు, నీ స్వరము నాకు మధురం. కాబట్టి ఇతరులు నీ స్వరం గురించి ఏమనుకుంటారు? ఏమనుకోవద్దు. బిడ్డ మాటలు తల్లికి ఏం కావాలా? అర్థం కావాలా? చాలు. మూగవాని మాటలు తల్లికి అర్థమవుతే చాలు, అంతే కదా. తల్లికి మూగవాని మాటలు అర్థమవుతే చాలు. ఇతరులకు అర్థమైనా అర్థం కాకపోయినా మనకు అవసరము లేదు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, నీ స్వరము నాకు మధురం. ఇంకో చూస్తూ ఉన్నాము, ఆ వ్యక్తి ప్రభుని ఏం చేయలేదంట? మహిమపరచలేదంట. దేవుని దూత అతనిని ఏం చేసిందంట? మొత్తిందంట. కాబట్టి దేవుని మనం మహిమపరచకపోతే ఆత్మీయ మరణమును పొందుతాం. ఏ మరణము? ఆత్మీయ మరణాన్ని పొందుతాం. ఈ రాజు, నెబుకద్నెజరు రాజు తను తానే పోగొట్టుకుంటున్నాడు, తను తానే గొప్ప చేసుకుంటున్నాడు. తద్వారా బుద్ధిని కోల్పోయాడు. అయితే తిరిగి తనకేం బుద్ధి వచ్చిందంట? మానవ బుద్ధి వచ్చింది. మానవ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడు? దేవుణ్ణి ఘనపరిచినాడు, దేవుణ్ణి స్తుతించినాడు. కాబట్టి మానవ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. బుద్ధి లేని వాళ్ళు దేవుణ్ణి ఘనపరచరు, దేవుణ్ణి స్తుతించరు. బెల్షాజర్ గురించి రాయబడుతుంది. ఆ వ్యక్తి దేవుని ఘనపరచనందున దేవుడు ఆ వ్యక్తి యొక్క ఘనతను ఏం చేసినట? పోగొట్టినాడు. దేవుని ఘనపరచని వ్యక్తి ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. చూడండి, దేవుని ఘనపరచకపోతే ఆత్మీయ మరణం ఉంది. దేవుని ఘనపరచని వారు బుద్ధిని కోల్పోయిన వారు, దేవుని ఘనపరచని వారికి దేవుడు ఏం చేస్తాడంటే వారి ఘనతను పోగొడతాడు. ఇంత స్థితిలోనికి వచ్చి మన ఘనత పోగొట్టిపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి దేవుడు మనం అలాగ ఉండాలని దేవుని ఆశ కాదు. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంట? ఇవన్నీ మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడినాయి. ఇవి మీ ఉదయకాలంలో మీకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అంతే. ఏమన్నా అన్న వాక్యం వచ్చి మొత్తినాడే, శిక్షించినాడే, ఇట్లా చెప్తా అన్నాడు ఏంటన్నా అని అనుకోవద్దండి. ఇవన్నీ మనకి బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. ఈ హెచ్చరికలు తీసుకొని మనం ఏం పొందాలా? ప్రభుని ఎల్లప్పుడూ దావీదు చెప్పినట్లుగా, రాజు అయిన నా దేవా, నిత్యము నేనేం చేస్తాను? నిన్ను కనపరుస్తా అనే తీర్మానం మనం కలిగి జీవించుదాం గాక. చూడండి, మనం ఒక మాట చదువుతా వచ్చినాం కదా. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను చాలు. ప్రభు అంటా ఉన్నాడు,
నా భక్తులను నా యొద్దకు సమకూర్చు. ఎవరంట వారు? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నాకు. బలి అర్పణ చేత నిబంధన చేయబడిన వారం. నీవు నేను మనము ప్రభు చేకు నిబంధన చేయబడిన వారం. దేన్ని బట్టి? దేవుడు చేసిన బలి అర్పణ చేత. చూడండి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను చాలు. మన కొరకు యేసు ప్రభు దేవునికి ఎట్లా అర్పించుకున్నాడంట? అర్పణముగాను. ఎందుకు? పరిమళ వాసనగా ఉండటం. చిన్న మాట చదువుదాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుమా. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. కాబట్టి పరిమళ వాసనగా ఉండటం. ఒకప్పుడు మనం మరణపు వాసన కలిగిన వారం. ఎఫెసీ 2 మొదట్లో రాయబడుతుంది కదా, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం. చచ్చిన వారిలో నుండి ఏమొస్తుంది? మంచి వాసన వస్తుందా? దుర్వాసన వస్తుంది. అందుకే చచ్చిపోయినప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు? సెంట్లు తెచ్చి పూస్తూ అంటారు, ఏం వాసన రావాలని. ఆ దుర్వాసనకి తట్టుకోలేక పారిపోతారని ఏం చేస్తుంటారు? పరిమళ ద్రవ్యాలు తెచ్చి ఏం చేస్తుంటారు? ఆ వ్యక్తికి పూస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు మనం మరణపు వాసన కలిగిన వారం, దుర్వాసనతో ఉన్నవారం. అయితే పరిమళ వాసన, ఏ వాసన? అదే పౌలు భక్తుడు అంటాడు, ఆ పరిమళ వాసన ఎలాంటిది? అది క్రీస్తు సువాసన. దీన్ని బట్టి ఆయన మన కొరకై అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన మన కొరకై ఆ సిలువలో బలిగా అర్పణముగా దేవునికి అర్పించుకున్నట్టు ద్వారా ఆయన రక్తము ద్వారా మనకేం ఇచ్చినాడు? పవిత్రతను ఇచ్చినాడు, పరిశుద్ధతను ఇచ్చినాడు. సమయం లేదు, మాటకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన రక్తము ద్వారా ఆయన అర్పించుకున్నట్టును బట్టి, ఆయన పరిశుద్ధ రక్తమును బట్టి, ఆయన నిష్కలంకమైన రక్తమును బట్టి మనకేమొచ్చింది? పవిత్రత వచ్చింది. కాబట్టి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మేము రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను ఎట్లున్నాం? మేము క్రీస్తు శ్వాసన. ఇంకో మాట కూడా రాయబడుతుంది చూడండి, 16వ వచనం కూడా చదవండి. ఏ వాసన అంటావు? ఇది జీవార్థమైన. నానా మళ్ళీ ముద్దు పెట్టుకుంది లేరా రే, ఇందాక నీ గురించి బాగా పొగిడాడు, మంచి పాట పాడతాడు బాబు అని. ఆ ప్రేమ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు, సరేనా? కాబట్టి ఏం వాసన అంట? జీవపు వాసన. ఒకప్పుడు మరణపు వాసన మనం కలిగి ఉంటావచ్చు. అయితే మనకు పరిమళ వాసనగా లేకపోతే క్రీస్తు సువాసనగా జీవపు వాసనగా చేయడానికి ప్రభువే తన్ను తానే ఏం చేసినాడంట? దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన అర్పణ చేయటం బట్టి మనము పవిత్రపరచబడ్డాము, క్రీస్తు సువాసనగా ఉన్నాము, జీవపు వాసనగా జీవార్థపు వాసనగా మనము ఉన్నాము. కాబట్టి ఉదయకాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ఏమంటే, ప్రభువా, ఒకప్పుడు నా పాపమును బట్టి మరణపు వాసనతో ఉంటిని, దుర్వాసనతో ఉంటిని, చెడు వాసనతో ఉంటిని. అయితే నన్ను పరిమళ వాసనగా చేయటకు, లేకపోతే క్రీస్తు సువాసనగా చేయటకు, జీవార్థమైన జీవపు వాసనగా నన్ను చేయట కొరకై నా సిలువలో నువ్వు అర్పించుకున్నావు, నువ్వు అప్పగించుకున్నావు. ఆ సిలువలో నీ ప్రాణంను ధారపోసావు.
ఆ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచినావు, నన్ను పవిత్రపరిచినావు. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ కొద్ది మాటల చేత ప్రభువును మనము ఆరాధన చేస్తాం.